క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు మేలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఎం రవినాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించే ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రవినాయుడు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 423 మండలాల్లో 1020 ప్రాంతాల్లో 55 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. క్యాంప్ పనితీరును పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు. పర్ఫెక్ట్ గా దాదాపు టోటల్ నెంబర్ వినూస్ 1020 రాష్ట్ర వ్యాప్తంగా 1020 క్యాంపులు మనం నిర్వహించడానికి ఐడెంటిఫై చేశాం. తర్వాత టోటల్ వెన్యూస్ కాకుండా క్యాంప్స్ దాంట్లో మళ్ళా కొన్ని ఒకే ప్రిన్సెస్లో కూడా 2-3 కూడా నిర్వహించుకునే వెసులుబాటు కూడా ఇచ్చాం. ఎవరైతే కొంచెం స్వచ్ఛందంగా చేసుకున్నా ప్రిన్సెస్ పెద్దదిగా ఉంది, పెద్ద ల్యాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే ఇక్కడే ఐజిఎంసి స్టేడియంలో ఒక పక్క టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్ కావచ్చు, లేకపోతే ఆ పక్క ఖోఖో కావచ్చు, కబడ్డీ కానీ ఒకే ప్రిన్సెస్లో నిర్వహించుకునే అంత ఆ వెసులుబాటు ప్రకారం క్యాంప్స్ను కూడా బైఫర్గేట్ చేసి 1389 క్యాంప్స్, వెన్యూస్ 1020 క్యాంప్స్ 1389 క్యాంప్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు డిసిప్లిన్స్ 55 డిసిప్లిన్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. 55 డిసిప్లిన్స్ క్రీడలు దీంట్లో బాగా ఓవరాల్గా ఇది స్టేట్ మొత్తం. ఒక్కో స్టేట్లో కొన్ని మారుతూ ఉంటాయి, అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితిని బట్టి కూడా. దాని మొత్తం టోటల్ మండలాలు 423 మండలాలు కవర్ అయ్యే విధంగా ఈ క్యాంప్స్ రన్ చేయడానికి మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాస్కెట్ బాల్, స్విమ్మింగు, సాఫ్ట్ బాల్, టెన్నికాయిట్, త్రో బాల్ అన్నీ కూడా దీంట్లో చేయడంతో పాటు ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి ప్రక్రియను దాంతోపాటు మనం స్పోర్ట్స్ మెటీరియల్ 7,000 రూపాయలు డిఎస్ఏ ఆల్రెడీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది. దాంతోపాటు అక్కడ లోకల్గా క్యాంప్ రన్ చేయడానికి 7,000 రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్కి 7,000 రూపాయలు ఒక క్యాంప్కి. సమ్మర్ వచ్చింది, పిల్లలందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేది అండ్ మన ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అనేది మన ఇంపార్టెంట్ మోటివ్గా ఉంది. దీని పరంగా శాప్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్జిఎఫ్ అండ్ ఆల్సో యూత్ సర్వీసెస్ ఈ టైం ఫస్ట్ ఇనిషియేటివ్గా ఒక కలెక్టివ్ ఒక గోల్గా తీసుకొని ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఐడెంటిఫై చేసి ఉన్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా యూటిలైజేషన్ తీసుకురావడానికి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా సమ్మర్ క్యాంప్ అనేది జరిగిపోతుంది. సో దీని పరంగా మనం స్టేట్ ఫుల్లో 1020 క్యాంప్స్ అనేది ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్స్ అన్నీ కూడా టార్గెట్ చేస్తున్నాము. మనకున్న శాప్ కోచెస్ కావచ్చు, పీఈడి స్కూల్ టీచర్స్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సీనియర్ ప్లేయర్స్ మనతో ఎవరెవరు అసోసియేట్ అవుతున్నారు వాళ్ళందరికీ సర్వీసెస్ కూడా ఇక్కడ తీసుకొని పిల్లలకి ఈ సమ్మర్ టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 6 నుంచి 8 దాకా అండ్ ఈవినింగ్ 5 నుంచి 7 దాకా కూడా సమ్మర్ క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తాము. దీంట్లో ఎవ్రీ కిడ్ ఈ సమ్మర్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి హిడెన్ టాలెంట్స్ ఉంటుంది, బట్ అది ఏ స్పోర్ట్లో ఉంది ఏమనేది మనం ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేసి ఉండము. బట్ ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది దీంట్లో నాకు టాలెంట్ ఉంది అనేది. అలాంటి టాలెంట్ కూడా ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఐడెంటిఫై అవ్వచ్చు మనకి. సో దానికోసం ప్రతి పేరెంట్స్కి అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఏమంటే ఈ ఆపర్చునిటీని చక్కగా యూజ్ చేసుకొని అందరూ కూడా శాప్ కండక్ట్ చేస్తున్న సమ్మర్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయాలి. పిల్లలకి దీంట్లో న్యూట్రిషన్ సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాము. అది కాకుండా అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కూడా ఈ క్యాంప్కి సపోర్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా ఎంత సపోర్ట్ చేయగలుగుతారో అది కూడా శాప్ ఇస్ మోర్ దెన్ వెల్కమ్ అండ్ ఆల్సో కొలాబరేషన్కి వీఆర్ రెడీ ఫర్ ఇట్ అండి.